లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు ఆయన హాజరు కానున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారు. వికారాబాద్ అనంత పద్మనాభస్వామి డిగ్రీ కాలేజ్ ఆవరణలో పీఏసీ సమావేశం జరగనుంది. పీఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఏ సమయానికి రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణకు రాబోతున్నారు? ఇవాళ షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? ఎస్ హరీష, ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రీచ్ కాబోతున్నారు. 9 గంటల 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా వికారాబాద్కు చేరుకుంటారు. వికారాబాద్లో మనం చూడవచ్చు, ఇక్కడే అనంత పద్మనాభ స్వామి డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ డిగ్రీ కాలేజ్ దగ్గరనే వెళ్ళిపోయాడు. అదేవిధంగా అక్కడే ఆ కాలేజ్ దగ్గరనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పిఎస్సిలో సభ్యులుగా ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా పోలీసు భద్రతకి అంతా కూడా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అంతా వివిఐపీలు అందరూ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఒక 2 కిలోమీటర్ల దూరంలో నుంచే ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఇక్కడ లోపలికి పొరివ్వకుండా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రులంతా కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత వెంటనే హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా డిగ్రీ కాలేజ్ దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ పిఎస్సి సభ్యులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ హరిత రిసార్ట్లో జరుగుతున్న దాదాపు 10 రోజుల పాటు జరుగుతున్న ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు ఈరోజు ముగింపు శిక్షణ తరగతులు 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ముగింపు కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ముగింపు కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేసి వారికి ఫైనల్గా వారికి ఈరోజు ముగింపు తరగతులకు సంబంధించి కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షులకు కూడా పార్టీకి సంబంధించిన ఏది 10 రోజుల పాటు శిక్షణ తరగతులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీ లైన్కి సంబంధించి కూడా మరింత పార్టీ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి కూడా వారితో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఈరోజు డే అంతా కూడా ఇక్కడికే వికారాబాద్లో ఉండబోతున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడ చేరుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడే ఉంటారు. 5 గంటలకు మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అయితే సో మొత్తం మీద ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పరిణామాలకు సంబంధించి పిఎస్సి సభ్యులతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండాలని దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గతంలో ఢిల్లీలో మంత్రులతోటి ప్రత్యేకంగా భేటీ అయినప్పుడు పొలిటికల్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి సంబంధించి వారితో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు ఏమన్నా చేస్తారనేది కూడా చూడాలి. వీటితో పాటు ఫర్దర్ సంబంధించి ప్రస్తుత సిచ్యువేషన్ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి మిత్రపక్షం కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం దానికి సంబంధించి కూడా కార్యక్రమాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీటితో పాటు మధ్యాహ్నం కార్యకర్త నివాసంలో ఉపాధి హామీకి సంబంధించి వారితో పాటు అదేవిధంగా సన్నబియ్యం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి సన్నబియ్యం నేపథ్యంలో వారింట్లోనే లంచ్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తారు. సో మొత్తం మీద దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ సంబంధించిన షెడ్యూల్ బిజీగా కూడా అంత మొత్తం కూడా చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు రాహుల్ గాంధీ ఇక్కడ ఉంటారు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.